యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి. వందనాలండి. వందనాలమ్మా. ఈ సమయంలో మన మధ్యలో జయరామయ్య ఉన్నారు. జయరామయ్య వాక్యం చెప్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినండి, నోట్ చేసుకోండి. జయరామయ్య. వందనాలక్క. వందనాలయ్య. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మీ అందరికి కూడా వందనాలు. మనము బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నావు నాయన. మహాగరుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఉదయ కాలంలో కూడా ఈ ఆరాధనలు నాయన మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. తిరిగి నాయన ఈ సాయంకాల సమయంలో ఇదిగో నాయన ఈ మీటింగ్ లో కూడా ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము గుర్తు చేసుకోవడానికి మీరు చూస్తున్న కొలను బట్టి వందనాలు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏమి తెలియని వాడిని మీరే నాయన మాట్లాడండి అని ప్రార్థన చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీ కృపగల హస్తాలకి అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అనేది మనం చూసుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఈ లోకంలో నుంచి. మనము దేవుణ్ణి నమ్ముకున్నాం. యేసు ప్రభు మన సొంత రక్షకుడని అంగీకరించాం. ఆయన యొక్క ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తున్న మనందరం కూడా ఇక్కడ ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు కనుక మనందరం కూడా నమ్మకంగా జీవించాలి. మన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని అందరిని కూడా లోకం నుంచి ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు. కాబట్టి యవనస్తులైనా మనం ఇంకా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా దేవునికి మనం నమ్మకంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన తన సహవాసమునకు మనల్ని, లేకపోతే ఆయన రక్షణలోకి, లేకపోతే పరలోక రాజ్య వారసులుగా, లేకపోతే పాపాన్ని నుంచి మనల్ని విడుదల కలిగి తీసే దానికోసము మనల్ని ఆయన పిలుచుకున్నాడు. మనం పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నమ్మదగిన వాడు అని చెప్పి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇంకా చూస్తే బైబిల్ ఏం తలపిస్తుందంటే 1 తిమోతి 1:15 కూడా ఏమంటాడంటే వాక్యము నమ్మదగినది అంటున్నది. ఇంకా మనం చూసినట్లయితే అదే 2 తిమోతి 2:13 కూడా మనకి చూడబడలేదు చెప్తున్నాను. మనము నమ్మదగిన వారం కాకున్నా కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని తెలియజేస్తుంది. కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు. మనము ఆయన్ని నమ్ముకున్నాం. ఆయన నమ్ముకున్న మనందరం కూడా నమ్మకస్తులుగానే జీవించాలి అని దేవుడు మనందరికీ ఆయన కరాఖండిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం ఒకవేళ నమ్ముకొని కూడా మనం నమ్మకం లేని స్థితిలో మనం ఉంటే అది ఎంతైనా కూడా ఆశీర్వాదం కాదు. ఇక్కడ మనం చూసుకున్నాం చూడండి, మన దేవుడు నమ్మదగిన వాడు. మనందరం కూడా నమ్మకంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి కొన్ని 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన దేవుడు నమ్మదగిన వాడు. మనందరం కూడా దేవుని నమ్ముకున్నాం. మనము వేటిలో దేవునికి నమ్మకంగా ఉండాలి. అది యవనస్తులైనా,
పెద్దవారైనా కూడా మనందరం కూడా నమ్మకంగా జీవించాలి లోకంలో జీవించినంత కూడా. చూద్దాం, 2 దినవృత్తాంతములు గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకున్నాం చూడండి. ఏ మనము వేటిలో నమ్మకంగా ఉండాలి అనేది మనం చూసుకున్నట్లయితే, దేవుడు నమ్మదగిన వాడు, మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మనము వేటి వేటి విషయాల్లో నమ్మకంగా ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు చూడండి. 31వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, ఇక్కడ హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను అంటున్నాడు. ఇక్కడ మనకి హిజ్కియా మహారాజు కనిపిస్తూ ఉన్నాడు. ఇతనంతా కూడా మనం చూసినట్లయితే ఎలా ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన తన దేశం అంతా యూదా దేశం అంతటా కూడా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలకంగా యథార్థంగా, తర్వాత ఏం చేస్తున్నాడు అని మనం చూస్తే నమ్మకముగా పనిచేస్తూ వస్తూ ఉన్నాడు. అది మనము ఆయనలోంచి మనకి ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, నమ్మకంగా పనిచేయాలి మనము. ఫస్ట్ 1వ యొక్క అది మనం ఫస్ట్ చూసినట్లయితే, ఆ ఫస్ట్ లక్షణం మనం చూసినట్లయితే మన దేవుడు నమ్మదగిన వాడు, మనందరిని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. మనమందరం కూడా ఏటిలో నమ్మకంగా ఉండాలనే దాని గురించి మనం చూసుకుంటూ ఉన్నాం. ఇక్కడ హిజ్కియా మహారాజు గురించి మనం చూసుకున్నట్లయితే, ఆయన మనం ఏమంటున్నాడు అంటే నమ్మకంగా పనిచేయచ్చు వచ్చెను. నమ్మకంగా పనిచేయాలి మనం కూడా. దేవుని నమ్ముకున్న మనము అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా పనిచేసే వారంగా ఉండాలి. ఏ విషయంలో అపనమ్మకంగా చేయకూడదు, లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు, మనం నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు.
అక్క వందనాలు అక్క. వందనాలయ్యా. ఏమి? ఈ నెట్ ప్రాబ్లం వచ్చింది అక్క, ఒకసారి కట్ అయిపోయింది. ఓకే అమ్మా, క్యారీ ఆన్. వందనాలు. మనం చూసుకున్నట్లయితే మన దేవుడు నమ్మదగిన వాడు. మనము అందరం కూడా ఆయన నమ్మకంగా ఉండాలని మనకు తెలుసుకున్నాడు. కాబట్టి మనము ఏవేటి విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలని మనం చూసినట్లయితే, మొదటగా మనం చూసినట్లయితే ఆ యొక్క దినవృత్తాంత గ్రంథంలో 31:20 వచనంలో ఆయన మనకు తెలియజేసిన రీతిగా మనము పని విషయంలో నమ్మకంగా ఉండాలి. మనం ఇందాక చెప్పుకున్న రీతిగానే అది చదువు విషయం కానివ్వండి, కుటుంబ విషయాల్లో కానివ్వండి, మనము దేవుని విషయంలో, దేవుని పనిచేసే విషయంలో కూడా ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకున్న మనమంతా కూడా నమ్మకంగా వ్యవహరించే వారంగా ఉండాలి. దేవుడి పని అప్పచెప్పినా మనము నమ్మకంగా చేసే వారంగా ఉండాలి. అలాగే ఇంటి విషయంలో కూడా మనం నమ్మకంగానే, ఏ చదువు విషయంలో కూడా మనం నమ్మకంగా మనం ఏదైనా కూడా చేసే విధంగా ఉండాలి. ఎవరైనా మన సహోదరులు కానివ్వండి, లేకపోతే సంఘంలో కానివ్వండి, ఒక పని అప్పచెప్పినప్పుడు మన అధికారులకు కానివ్వండి, మనం ఆ పనిని నమ్మకంగా చేసే వారంగా ఉండాలి. అన్నిటికంటే మన ఇంపార్టెంట్ గా మన దేవుడి పని విషయంలో చాలా నమ్మకంగా పనిచేసినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనమంతా కూడా పని విషయంలో నమ్మకంగా చేయాలి. దేవుని పని విషయంలో అన్ని తర్వాత ఫస్ట్ దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పని చేసే విషయం దేవుని పని చేసినప్పుడు దేవుడు మన పనులన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కనుక మనం వందనాలక. ఈ నెట్ ప్రాబ్లం కొంచెం క్షమించండి. హలో, అంకుల్ ప్రొసీడ్ అవ్వయ్యా, ప్రొసీడ్ అవ్వు. ఓకే.
మనం కొంచెం క్షమించండి. మనం చూసుకున్నట్లయితే రెండోదిగా మనము దేని విషయంలో నమ్మకంగా ఉండాలి, మన దేవుడు నమ్మదగిన వాడు అని మనం చూసుకున్నట్లయితే లోకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం చూడండి. 16వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు. మనము రెండోదిగా మనం చూసినట్లయితే మిక్కిలి కొంచెములో మనం నమ్మకంగా ఉండాలి. కొంచెములో అనేది మనకి ఏదైనా అప్పచెప్పినప్పుడు కొంచెమే కదా ఇది, లేకపోతే ఇది చిన్న పనే కదా, ఇది చేయకపోతే ఏమవుద్ది, ఇది తక్కువే కదా అని మనం ఏ విషయంలో కూడా మనము అనుకోకూడదు. మన దేవుడు నమ్మకస్తుడు. ప్రతి విషయంలో కూడా మనము నమ్మకంగా జీవించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. ఆ కొంచెం అంటే అది దేవుని పరిచర్య కానివ్వండి, లేకపోతే ఇంట్లో పని కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా మనం చూస్తే కూడా ఏది కూడా మనం కొంచెము అనేది నెగ్లెక్ట్ గా చేయకుండా కొంచెంలో కూడా మనము అది చిన్న పని అయినా కూడా మనం ఎంతో ఒబీడియంట్ గా చేయాలి. ఎందుకంటే మన దేవుడు అన్ని విషయాల్లో ఆయన నమ్మకంగా జీవించాడు. ఆయన ప్రతి విషయంలో కూడా చిన్న విషయాల్లో కూడా ఆయన నమ్మకంగానే జీవించినాడు. మనం ఆయన అంకుల్ వినిపించట్లేదు అంకుల్. ఏం బాబు నెట్ బాగా రావట్లేదా? ఇది రావడం లేదన్నా, మధ్య మధ్యలో కట్ అయిపోతా ఉంది. మళ్ళీ కూడా ఆగిపోద్ది. వందనాలు. మళ్ళీ తర్వాత మనం చేసుకున్నట్లయితే దేవుడు మనము పని చేయట్లో నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా కొంచెంలో దేవుడు అప్పగించిన ప్రతి పనిలో కూడా మనం నమ్మకంగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మూడోదిగా మనం చూడండి, మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అలాంటి ఆయనలో రక్షించబడ్డ మనందరం కూడా నమ్మకంగా జీవించాలి. దేవుడు పనిచేసే విషయంలో, లేకపోతే కొంచెం విషయంలో కూడా కొంచెం పనైనా కూడా మనం నమ్మకంగా ఉండాలని కూడా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేంట్లో మనం నమ్మకంగా ఉండాలి అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో ఆయన మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే దేంట్లో మనము నమ్మకంగా ఉండాలి అని చూస్తే 8వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం కలుపుటకు యాజకుడైన ఊరియాను చాలమ్మా,
మనము చాలమ్మా ఇక్కడ నమ్మకమైన సాక్ష్యము కలిగి ఉండాలి. మనం దేంట్లో నమ్మకంగా ఉండాలంటే సాక్ష్యం ఇచ్చిట్లో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు చేసిన యొక్క ప్రతి ఆ యొక్క ఆశ్చర్య కార్యాన్ని గురించి, లేకపోతే అద్భుత కార్యాలు, దేవుడు చేసిన పని, వీటన్నిటిని కూడా మనం సాక్ష్యం రూపంలో చెప్పే వారంగా ఉండాలి. అంకుల్ మ్యూట్ అయిపోయింది అంకుల్. మ్యూట్ అయింది అర్చుడే. సంరక్షిస్తూ ఉంటాడు, అన్ని విషయాల్లో మన పట్ల కృప చూపిస్తూ ఉంటాడు. అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఆ దేవుని చేత మనం అన్ని కూడా మేళ్ళు పొందుకుంటాం, లేకపోతే ఆయన కృపా కాపుదల మనం పొందుకుంటాం. కానీ దేవుని సాక్ష్యం ఇచ్చే దాంట్లో మనం ఎంతో ఆ అది వెనకాడుగు వేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకి ఏం గుర్తు చేస్తూ ఉన్నాడంటే మనందరం కూడా దేవుని యొక్క మన పట్ల చూపిన ఆయన ప్రేమను పట్టి కూడా మనము సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన పని చేయటంలో మనం నమ్మకంగా ఉండాలి. ఆయన మనకు అప్పచెప్పిన కొంచెం పనిలో కూడా నమ్మకంగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే సాక్ష్యం ఇచ్చే దాంట్లో కూడా మనం నమ్మకంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా మనం చూడండి, తర్వాత చూసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయము 13వ వచనంలో చదువుకున్నట్లయితే 4వదిగా మనము దేనిలో నమ్మకంగా ఉండాలి అని మనం చూసినట్లయితే తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. జయరామయ్య, అక్క వీడియో ఆఫ్ చేసుకొని చెప్పండి. సరిపోయింది నెట్ ఉందక్క, ఫుల్ గా రీఛార్జ్ కూడా చేసాం ఇందాకనే. సరే, వీడియో ఆఫ్ చేసుకొని చెప్పండి, ట్రై చేయండి. సరే నెట్ ఆఫ్ వీడియో ఆఫ్. మనం చూసుకున్నట్లయితే చూడండి, తర్వాత మనము దేవుడు నమ్మదగిన వాడు, మనము పని చేసే విషయంలో నమ్మకంగా ఉండాలని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే కొంచెంలో మనం నమ్మకంగా ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మూడవది సాక్ష్యం ఇచ్చిట్లో మనము సాక్ష్యం ఇచ్చిట్లో నమ్మకంగా ఉండాలి దేవుడు చేసే పనులు మన పట్ల చూపిన కృపను బట్టి. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఇప్పుడు చదువుకున్నది 1 తిమోతి 1:13లో చూసినట్లయితే పరిచర్య విషయంలో ఇక్కడ దేవుని యొక్క పరిచర్య చేసే విషయంలో కూడా మనం ఏ విధంగా ఉండాలంటే నమ్మకమైన వానిగా ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాడికి రాయబడిన ప్రకారము ఆయన పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడుగా ఉన్నాడు. తన పరిచర్యకి ఆయన వచ్చిన తర్వాత, దేవుడు అతన్ని పిలుచుకున్న తర్వాత దేవుని సేవలో పరిచర్యలో ఆయన ఎంతో నమ్మకమైన వ్యక్తిగా జీవించినట్లు మనము ఆయన గురించి చదువుకుంటూ ఉన్నాం.
ఆయన ఆ యొక్క పరిచర్య స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ ఈ లోకంలో జీవించినంత వరకు కూడా ఆయన దేవునికి నమ్మకంగా పనిచేశాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అయినా కూడా దేవుని పరిచర్యకి వెనకడుగు వేయలేదు. ఆయన నమ్మకంగా దేవుని పనిలో ముందుకు సాగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది మనము యవనస్తులైనా కానీ పెద్దలైనా కానీ ఇది మనం అందరం కూడా ఈ మాటను మనం గుర్తు పెట్టుకోవాలి. ఆయన ఏ విధంగా తన పరిచర్యలో ముందుకు సాగాడో ఆ అలాగా మనం పరిచర్య విషయంలో కూడా నమ్మకంగా ఉండాలని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధంగా లోకాసువార్త 16 అధ్యాయము 11 వచనంలో కూడా మనం చూసినట్లయితే ఇంకా మనము దేనిలో నమ్మకంగా ఉండాలి అని మనం చూస్తే చూడండి. ఆ లోకాసువార్త 16 అధ్యాయము 11 వచనంలో చూస్తే ఆయన ఏం తెలియజేస్తున్నాడో ఒకసారి మనము గుర్తు చేసుకున్నట్లయితే, కాబట్టి మీరు అన్యాయపు స్త్రీ విషయంలో అంటే స్త్రీ అంటే డబ్బుల విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. మనకి ఆ స్త్రీ విషయంలో కూడా అంటే డబ్బు విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. ఏదైనా మనకి అప్పచెప్పినప్పుడు, లేకపోతే పంచిపెట్టేటప్పుడు, లేకపోతే ఇంకా ఇది ఇచ్చి మీరు ఈ పని దేవుని పనిలో ఖర్చు పెట్టండి లేకపోతే అని మనం చెప్పినప్పుడు కూడా ఆ మనము నమ్మకంగా ఉండాలి. అదే విధంగా మనం దేవుడు మనకిచ్చినప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకంగా మనం ఇచ్చే వారంగా కూడా ఉండాలి. అది జాగ్రత్త కలిగి ఉండాలని కూడా ఆ సిరి విషయంలో కూడా మనం చెప్తూ ఉన్నాడు. అదే విధంగా దేవుని పరిచర్య చేసేటప్పుడు దేవుని సేవకులుగా లేకపోతే పరిచారకులుగా లేకపోతే యవనస్తులైనా ఎవరైనా కూడా మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు అది ఒక మనీ విషయమే అయినా కూడా మనందరం కూడా దాంట్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించి నమ్మకంగా పనిచేసే వారంగా ఉండాలని కూడా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనము వీటిలో దేవుడు మనకి చెప్పే యొక్క ఆ అంశాలు మనం చూసినట్లయితే మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని అందరిని కూడా పిలుచుకున్నాడు. ఇలాగా మనం వీటన్నిటిలో కూడా ఆయన నమ్మకంగా ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. పని చేయట్లో అలాగే కొంచెములో, అలాగే సాక్ష్యం ఇచ్చేటలో, పరిచర్యలో, అలాగే సిరి విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఈ బైబిల్ గ్రంథంలో నమ్మకంగా పనిచేసిన యవనస్తులు అయిన వారు లేకపోతే మన పితరులైన వారు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సంఖ్యాకాండము 12 అధ్యాయము 7 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మనకందరికీ తెలిసిన వ్యక్తే. మనం అనేక సార్లు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సంఖ్యాకాండము 12 అధ్యాయము 7 వచనంలో చూద్దాం. చూడండి, ఈయన ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 12 అధ్యాయము 7 వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇతను గురించి మనకందరికీ తెలుసు. నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఎవరి గురించి తెలియజేస్తున్నాడంటే మోషే గురించి తెలియజేస్తున్నాడు దేవుడు. దేవుడే అతని గురించి చెప్తూ ఉన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి. మనకందరికీ తెలిసిన విషయమే. మనం ఒకసారి మరలా గుర్తు చేసుకున్నట్లయితే మోషే మనం చూసినట్లయితే ఆయన ఎబ్రీలకు పుట్టిన సంతానంగా ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో కూడా ఆ మగపిల్లలందరినీ కూడా చంపివేయడి అని చెప్పిన ఆజ్ఞ ఉన్నప్పుడు తన తల్లిదండ్రులను అతను 3 నెలల వరకు కూడా దాచిపెట్టి, తర్వాత మనకి తెలిసిన విధంగానే ఆయన ఒక జమ్ము పెట్టెలో పెట్టి అతన్ని అది నీటి వాగు దగ్గర విడిచిపెట్టడం, తర్వాత అది ఐగుప్తు ఆ యొక్క దేశంలో ఆ రాణి తీసుకువెళ్ళడం. అలాగా మోషేను